ఏపీ తీర్పులో మాయ మళ్ళీ పరకాల బాంబు. ఇంకనే ఆ సమస్య పరిష్కారం కాలేదు. నిన్న కొన్ని సదస్సులు అవి జరిగినప్పుడు పరకాల ప్రభాకర్ ఆయన వివరంగా మాట్లాడారు. అందులో ఇంకా జాతీయ స్థాయిలో కూడా మీడియాలో మళ్ళీ ఒకసారి అయింది, అన్ని నేషనల్ మీడియాలో కూడా ఈ అంశం వచ్చింది. ఇప్పటికి సమాధానం రాలేదు కదా. ఇప్పుడు చట్టబద్ధత బిల్లు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి. అవును. సో మీరు అపరిష్కృతంగా ఏ సమస్య ఉండదు. మార్క్సో మాట్లాడాడు, చరిత్ర గతిలో ఒక సమస్య ఉత్పన్నమైందంటే దానికి పరిష్కారం కూడా ఉత్పన్నమై ఉంటుంది అని. ఇప్పుడు అది న్యాచురల్, అది లా అన్నమాట. లా అది ఇటువైపు ఎంతో అటువైపు అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే భారీ ఎత్తున ఈ ఓట్లు ఏమైనాయి, ఎట్లా పడ్డాయి అర్ధరాత్రి అని ఆయన లెక్కలతో సహా ఆధారాలతో సహా, ఏదో ఊకదంపుడు కాదు కదా, సందేహాలు కాదు కదా. అర్ధరాత్రి 20 సెకండ్లకు ఒక ఓటు చొప్పున పడింది కొన్ని 3500 బూతుల్లో. ఒక్కసారి ఓటు వేసిన తర్వాత అది మళ్ళీ రీసెట్ కావడానికే 14 సెకండ్లు పడుతుంది. మరి 20 సెకండ్లకు ఒక ఓటు చొప్పున రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల లోపల 52 లక్షల ఓట్లు పడ్డాయి. 52 లక్షల ఓట్లు పడ్డాయి. అందులో మరీ ముఖ్యంగా ఒక 6 సెకండ్లలో 17 లక్షల ఓట్లు పడ్డాయి. ఇది ఎలా సంభవం? సో సంథింగ్ మిస్టీరియస్, సంథింగ్ సస్పిషియస్, సంథింగ్ అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే వివరణ లేని, స్పష్టత లేని, అగోచరమైన, అస్పష్టమైన, అనూహ్యమైన, లేకపోతే కొంచెం అనుమానించదగినది ఏదో జరిగి ఉండాలి కదా. అనుమానించదగిన అనే మాట వాడకపోయినా అనేది ఆయన చెప్తున్నారు. దీని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఉదాహరణకు కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ అందరూ కూడా దీని మీద వివరణ కావాలి ఎలక్షన్ కమిషన్ నుంచి అని అడిగారు. ఎలక్షన్ కమిషన్ నుంచి వివరణ అన్నది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, బీహార్లో అంతకుముందు కేసు వచ్చింది, ఇంకా కొన్ని చోట్ల కూడా వచ్చింది. వాటి మీద దేని మీద కూడా అన్నిటినీ దుప్పటి కింద తోసేయటం అంటారే, పుషింగ్ అండర్ ది బ్లాంకెట్ తప్ప ఈ వాళ్ళు చెప్పట్లా. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఒక 6 సెకండ్లలో 17 లక్షల ఓట్లు ఎలా పోలే. 3500 బూతులు అంటే చాలా సిగ్నిఫికెంట్. ఓ 50 చోట్ల అయితే చాలు కదా, బలాబలాలు మారిపోతాయి. దీనికి అంటే ఈ ఓట్ల శాతం ఎంత అంటే 4.16%, 4.165% ఓట్ల తేడా కూడా వీళ్ళకి 40% ఓట్లు వచ్చాయి కదా. కాబట్టి అది కూడా వస్తే చాలా చోట్ల అటు ఇటు కూడా అయిండొచ్చాము. 4.5% ఓట్ల ఈ రాత్రిపూట ఓటేసింది 4.16% అబౌట్. ఇది అన్ని చోట్ల ఈవెన్గా ఉండదు. ఒక చోట 500 ఓట్లు మారితేనే మీరు గెలవచ్చు, ఇంకో చోట 5000 ఓట్లు ఉండొచ్చు. అది రకరకాల అక్కడున్న తేడాన్ని బట్టి ఉంటుంది. అసలు ఇప్పుడు వీళ్ళ మీద ఆరోపణ గతంలో నుంచి ఉన్నదే అదే. ప్రతిపక్షాలు చేసే ఆరోపణ ఏంటంటే అన్ని చోట్ల చేయరు, సెలెక్టివ్ నియోజకవర్గాల్లో చేస్తారు, చేయడం ద్వారా తీర్పును కాస్త తారుమారు చేస్తారు అన్నది ఉన్న ఆరోపణ. అది నేను మళ్ళీ చెప్తున్నది వైసీపీ వాళ్ళ ఆరోపణే కదా, తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ కూడా. 2019లో తెలుగుదేశం ఆరోపిస్తే జగన్మోహన్ రెడ్డి కాదన్నారు, 2024లో జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే తెలుగుదేశం వాళ్ళు ఆగ్రహిస్తున్నారు. కానీ అప్పుడు ఇప్పుడు కూడా పైన ఉన్నది మటుకు మోదీ గారే. ఎన్నికల కమిషన్ నియమించింది, నడిపిస్తున్నది మటుకు కేంద్ర ప్రభుత్వమే. కాకపోతే ఈసారి ఇది ఒక విస్తృతమైంది. ఈ లోపల వివాదం కూడా వచ్చింది. ఈ లోపల వివిధ రాష్ట్రాల్లో సామూహికమైన ఓట్ల తొలగింపు ఎందుకు వచ్చింది సమస్య చెప్పండి వర్మ గారు. అంతకుముందు ఈవీఎంల ద్వారా మ్యానిపులేషన్ చేశారు. ఇంక అది అందరిలో చైతన్యం పెరిగి దాన్ని ప్రశ్నిస్తుంటే ఈవీఎంలను పద్ధతి కాకుండా అసలు ఓట్ల కన్నా ముందే తీసి పడేస్తే అయిపోతుంది కదా అని ఒక సెలెక్టివ్ ఎలిమినేషన్ ఆఫ్ ఓటింగ్, సస్పెక్టెడ్ నెగిటివ్ ఓటింగ్ చేస్తున్నారు అనేది వచ్చిన ఆరోపణ. అది మన దగ్గర ఆ చర్చ కూడా ఉంది, బెంగాల్లో ఆ సమస్య కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పరకాల ప్రభాకర్కు ఉన్న సంబంధాలు, ఆయన గతంలో బీజేపీలో కూడా ఉన్నారు, గతంలో ఆయన కాంగ్రెస్లో కూడా ఉన్నారు. సరే, ప్రజారాజ్యం చంద్రబాబు నాయుడు కూడా చాలా సన్నిహితంగా కమ్యూనికేషన్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. ఈ అమరావతి, సింగపూర్కి వెళ్ళొచ్చిన ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయనకు. సో నేను వ్యక్తిగత సంబంధాల గురించి నేను చెప్పట్లేదు, రాజకీయ భాగం మటుకే నేను చెప్తున్నాను. కాబట్టి రాజకీయంగా ఇంత ముఖ్యమైన మీడియాలో కూడా సుపరిచితుడైన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర చాలా బలమైన ఆధారాలు లేకుండా బూరురా. నేను అంతకుముందు ఆయన ప్రతిధ్వని చేసేటప్పుడు ప్రతిదినధ్వని అనేవాడిని.
ఇప్పుడేమో ప్రతి పురధ్వని అయిపోయింది. ఆయన పొద్దున్న లేస్తే ఏదో ఒక ఊర్లో ఆయన వీటి మీద మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన చోట ఈ అంశాలు ఏమన్నా ఎత్తున్నారు చాలా కాంక్రీట్గా. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ సైట్ నుంచి తీసుకున్న లెక్కలు. అది ఇక్కడ ముఖ్యమైనది. ఈ ఓట్స్ అప్లోడెడ్, ఓట్స్ పోల్డ్, ఏ సమయంలో ఎన్ని ఓట్లు పోలైనాయి అది రికార్డ్ చేసిన దాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నారు. దానికి జవాబు చెప్పడానికి ఎందుకు ఎన్నికల సంఘం తటపటాయిస్తుంది, ఎందుకు దాటేస్తుంది, ఆయన మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఇంకొకటి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, జీవీఎల్ నరసింహారావు గారే పుస్తకం రాశారు. అప్పుడంటే మీరంటే ఏమో రైటు, ఇంకొకరు అంటే తప్పు ఎలా అవుతుంది? కాబట్టి ఇక్కడ వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి సమస్య కాదు ఇది. ఈరోజు ఇక్కడ ఒక పార్టీ ఉండొచ్చు, రేపు తమిళనాడులో డిఎంకే ఉండొచ్చు, కేరళలో ఎల్డిఎఫ్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా పరకాల ప్రభాకర్ 1కి 10 సార్లు లేవనెత్తుతున్న ఈ అంశాలు, లేదా ముందుకు తెస్తున్న ఈ అంశాలు, లేవనెత్తింది ఎన్నికల సంఘమే. వాళ్ళ ఫిగర్స్ ఏవి, మీ ఫిగర్స్కు మీరు వివరణ ఇవ్వండి. మహారాష్ట్రలో కూడా వచ్చింది వర్మ ఇది. మహారాష్ట్రలో చాలా సీరియస్గా వచ్చింది, జవాబు లేదు.